ఓం నమ శివాయ. ఈరోజు పారాయణం మనం చంపూ రామాయణంలో భోజన మహారాజు గారు చెప్పినటువంటి కొన్ని మంచి విషయాలను తెలుసుకుంటూ మొదలు పెడదాం. భోజరాజు గారు ఒకసారి మారువేషంలో కాళిదాసు గారి దగ్గరికి వెళ్ళి, భోజరాజు చనిపోయి ఈ వేళటికి 11 రోజులు అయ్యిందని నిష్కారణంగా ఒక అబద్ధం చెప్పాడు. నిజంగా భోజరాజు గారు చనిపోయారనుకుని కాళిదాసు గారు ఒక శ్లోకం చెప్పారు. చేసేటప్పటికీ అప్పుడు నిజంగా భోజరాజు గారు చనిపోయారు. ఆయన మాట సత్యమైపోతుంది. ఎవరిది? కాళిదాసు గారిది. నిజంగా భోజరాజు ఇప్పుడే నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పడం వల్లనే చనిపోయాడు అని తెలుసుకుని కాళిదాసు గారు ఏడ్చారు. ఇప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. ఆవిడ, నీవు నా స్వరూపం, నీ ఏడుపు నేను చూడలేను, ఇప్పుడు నీకు ఒక వరం ఇస్తున్నాను. మీరు కొన్ని గంటలు మాత్రం బతికి ఉంటారు, మీ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారో మాట్లాడేసుకోండి, తర్వాత ఇద్దరూ ఏకకాలం నందు శరీరాలు వదిలిపెట్టేద్దరు కానీ అని అంది. ఇద్దరు అంటే ఎవరండి? భోజరాజు గారు, కాళిదాసు. ఇప్పుడు భోజరాజు గారు బతికాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈశ్వరుడిచ్చిన ఈ కాసేపు మరొకటి మాట్లాడుకునే బదులు ధర్మానికి ఆలవాలమైన రామాయణమే మళ్ళీ మాట్లాడుకుందామని వాళ్ళిద్దరూ రామాయణం మాట్లాడుకున్నారు. ఈ మాట్లాడుకున్న రామాయణానికే చంపూ రామాయణం అని పేరు. ఇది భోజరాజకృతం. ఇందులో ఒకచోట భోజరాజు గారు అంటారు, వేదం మనకు ప్రమాణమై ఉంది. ఇటువంటి వేదం ధర్మం గురించి మాట్లాడుతోంది. వేదాంతర్గతమైన ధర్మం వేదాన్ని చదువుతున్న పండితుల చేత చెప్పబడుతోంది. వేద మంత్రాలను చదువుకున్న వారు లోక కళ్యాణానికి మాత్రమే ఈ మంత్రాలను పైకి చదువుతున్నారు. అదే వేదం ప్రయోజనం. ప్రవహించి వెళ్ళే నది ఏ ప్రయోజనం కోరక లోకం కోసమని దాహం తీరుస్తుందో, అలా వేదం నేర్చుకున్నవాడు వేదమంత్రముల చేత దేవతల అనుగ్రహాన్ని లోకానికి ప్రసరింపజేస్తాడు. కాబట్టి ధర్మం ప్రవర్తించాలి అంటే వేదం తెలిసి ఉండాలి. వేదం చదువుకున్న వాళ్ళు వేదమంత్రాల రూపంలో ధర్మాన్ని ప్రకాశింపజేయబట్టి కదా మనం అందరం ఇవాళ ఇన్ని ప్రయోజనాలను పొందగలుగుతున్నాం. అటువంటి వేదం గురించి ధర్మం గురించి మాట్లాడుకుని భోజరాజు కాళిదాసుగా ఆ రోజు పొంగిపోయారు ఇద్దరు. లోకమంతా ఉన్నతిని పొందాలంటే ధర్మాన్ని మాత్రమే పట్టుకుని ఉండాలి తప్ప వేరొక మార్గం లేదు. అటువంటి ధర్మం వేదంలో చెప్పబడింది. ఇప్పుడు గురుముఖత వేదాంతర్గతమైన ఈ ధర్మాన్ని నేర్చుకున్న భూసురులు ఆ ధర్మాన్ని పలుకుతున్నప్పుడు నేను వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. నా దృష్టిలో ఈ వేదం కదిలిపోతున్న ఈశ్వరుడి ముందున్న వృషభమే అని ఆ మహానుభావుడు చంపూ రామాయణంలో భోజరాజ స్తోత్రం చేశాడు. కాబట్టి నందీశ్వరుని స్పృశించేందు గొప్ప మర్యాదతో స్పృశించాలి, గౌరవంతో స్పృశించాలి. ఈవేళ శివాలయం పరిస్థితి చూస్తే అలా ఉండట్లేదు. మన చేతిలో పెట్టిన మారేడు దళాల పువ్వులు వాటన్నిటిని తీసుకొచ్చి ఆ నైవేద్యం పెట్టిన పళ్ళు అవి కూడా ఆయన వీపు మీద పెట్టేస్తున్నారు. అవి ఏమవుతాయో తెలుసా అండి? గాలికి ఎగిరిపోయి నంది చుట్టూ పడిపోతూ ఉంటాయి. శివ నిర్మాలయాన్ని తొక్కినా దాటినా పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యం కూడా నశించిపోతుంది. శివాలయంలో శివుని దర్శనం చేసిన తర్వాత ప్రతి పుష్పాలని నది మీద పెట్టడాన్ని ఎక్కడా శైవాగమంలో లేదండి. వాటిని ఎక్కడ పెట్టాలనే దానిని గురించి శైవాగమం వేరుగా చెప్పింది. అలా అని ఇప్పుడు ఇలా పెట్టకూడదండి నందీశ్వరుడి మీద అన్నాం అనుకోండి, ఏ పక్కకో వెళ్ళి ఏ కిటికీయో ఉంటేనో లేకపోతే ఓ స్తంభం దగ్గర పెట్టేస్తున్నారు. అదేం బుద్ధండి? శివుడి ప్రసాదంగా శివుడికి అభిషేకించినటువంటి ఆ పుష్పాన్నో లేకపోతే ఆ పత్రినో తీసుకొచ్చి ఇస్తే వాటిని కళ్ళకద్దుకుని చెవులు తల మీద పెట్టుకుని చెవిలో పెట్టుకోవడము. మగవాళ్ళు కూడా చెవిలో పెట్టుకోవాలి అంటే వాళ్ళకి తల ఆడవాళ్ళలో అలాగా జడ వేసుకోవడానికి అవ్వదు కాబట్టి చెవి దగ్గర పెట్టుకుంటే పడిపోదని చెవిలో పెట్టుకోమంటారు. అంతేగాని తల మీద ముందు పెట్టుకుని అప్పుడు చెవిలో పెట్టుకోవాలి మగవాళ్ళు, ప్రసాదంగా భగవంతుడి దగ్గర నుంచి తీసుకున్న పుష్పమైనా పత్రమైనా. అంతేగాని డైరెక్ట్గా చెవి మీద పెట్టేసుకోకూడదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న పనులు. మనం అందుకే ఎక్కడైనా దారిలో పెడుతుంటే నడుస్తున్నాం అనుకోండి, ఒక ఎర్రటి గులాబీ పువ్వు, మందార పువ్వు ఏదో ఒకటి రోడ్డు మీద పడుతుంది అనుకోండి, దాన్ని దాటేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఆ పువ్వు తీసి ఏ మొక్కల మీదో పడేయడమో ఏదో చెయ్యాలి. ఆ మొక్కల దగ్గర పెట్టేయడమో, ఓ పక్కకి ఎవరూ తొక్కకుండా ఉండే చోట పెట్టడమో చేయాలి. అంతేగాని ఎవరో పడేసుకున్నారు మనం ఎందుకు తీయాలి, మళ్ళీ లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటాం కదా, ఇవన్నీ ముట్టుకోవడం ఏమిటి అనుకోకూడదు. కాబట్టి ఈ ఎర్రటి పువ్వులో ఏ పువ్వైనా అవనండి, పూలదండో ఏ తల్లి జడలోంచి పడిపోయినా సరే వాటిని తీసి పక్కన పెట్టాలి తప్పితే వాటి మీద నుంచే బళ్ళు వాహనాలు వెళ్ళిపోతూ మనం కూడా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఎప్పటికీ తీరినటువంటి పాపాన్ని మన ఖాతాలో వేసేస్తూ ఉంటాడు భగవంతుడు.
అలాగే చూడండి, నందీశ్వరుడు మనకు ఒక పాఠం నేర్పుతూ ఉంటాడు. ఏకకాలమునందు 2 పనులను ఆయన మనకు నేర్పుతూ ఉంటాడు. ఏంటో తెలుసా అండి? నంది పృష్ఠభాగాన్ని లోకానికి ఇస్తాడు. నంది చూపు శంకరుని మీద పెడతాడు. ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ ఉంటాడు. వెనకాతల పిడుగులు పడినా ఎవరు వచ్చినా ఆయన మాత్రం తల తిప్పడు. ఒక్క శివుడు చెబితేనే నందీశ్వరుడు పక్కకి జరుగుతాడు. అలా ఆయన చెబితే నంది తొలగిపోయిన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి. నంది ఆయన్నే చూస్తూ ఉంటాడు. అలాగే మనకి లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుని చూడడం అలవాటు కావాలి. శాస్త్రం మనల్ని 2 మర్యాదలు నేర్చుకోమని చెప్తుంది. నీ వారి యందు మమకారాన్ని విడిచిపెట్టు, లోకమంతా నీ వాళ్ళే అనే భావనను పెంచుకో అని శాస్త్రం చెప్తుంది. అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి లోకంలో ఈశ్వరుని చూడడం అలవాటు అవుతుంది. అంటే అందరి యందు ప్రేమించడం అంటే అందరి యందు భగవంతుడిని చూడడం నేర్చుకోవాలి. ఇప్పుడు రామప్ప గుడిలో ఉన్న నందీశ్వరుని చూస్తే మనం గుడిలో ఎక్కడికి వెళ్ళి నందీశ్వరుని చూసినా నందీశ్వరుడు మన వంకే చూస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా నందీశ్వరుడు చూడడం అంటే లోకంలో ఎక్కడెక్కడ ఏమున్నా అన్నిటినీ ఈశ్వరుడుగా చూడడం అనేది నేర్పిస్తూ ఉంటుంది. అన్నిటినీ ఈశ్వరుడుగా చూడడం వచ్చేస్తే చివరికి మనకి ఎవరి మీద కోపం ఉండదు, అసూయ ఉండదు. కాబట్టి అటువంటివన్నీ కూడా నందీశ్వరుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒకసారి పరమశివుడు నందీశ్వరుని పిలిచి, నందీశ్వర, ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనగా ఏం కనబడుతున్నాయి అని అడిగాడు. ఇప్పుడు నందీశ్వరుడు, నాకు ఇష్టము అయిష్టము అనేవి 2 ఉంటే కదా, నాకు అంతటా నీవే కనపడుతున్నావు అని చెప్పాడు. మరి అయితే అలా చూస్తున్న నీవెవరు అని ప్రశ్నించాడు. ఆయనకు తెలియక కాదు, నందీశ్వరుడి భక్తిని పరీక్షిద్దామని అలా చేస్తున్నాడు అన్నమాట. దానికి నందీశ్వరుడు అన్నాడు, నేను అంటే వేరే లేను, నువ్వే నేను అని బదులిచ్చాడు. వెంటనే పరమేశ్వరుడు ఆనందపడిపోయి, శభాష్, నువ్వు నా ఆలయాల ముఖద్వారం దగ్గర ఉండటానికి యోగ్యత పొందావు అని చెప్పాడు శంకరుడు. అందుకే అర్చకులకి తప్ప వేరొకరికి నంది పరమేశ్వరుల మధ్యలో వెళ్ళడానికి అధికారం లేదండి. ఈ నందీశ్వరుడు మనకు ఇటువంటి పాఠాన్ని నేర్పడంలో ఒక చిత్రమైనటువంటి విషయం ప్రతిపాదించబడుతోంది. నందీశ్వరుడు అలా చూస్తున్నాడు, మనం మాత్రం అలా చూడాలనే దృష్టి ఎలా వస్తుంది? నంది శివలింగాన్ని చూస్తున్నాడు, ఆయన అంతటా శివుణ్ణి చూస్తున్నాడు. మనం కూడా అంతటా శివుణ్ణి చూడగలగాలి. శివుడు ఎప్పుడూ మనల్ని చూస్తున్నాడని గమనిస్తూ ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో కంటికి తెలియకుండా ఈ పని చేసేస్తున్నాం కాదు, మూడో కంటి వాడికి తెలియకుండా ఏ పని చేయలేం అన్నది అక్కడ గ్రహించాలి. మూడో కంటివాడికి మూడో కన్నుకి కూడా తేడా ఉంటుంది. చెప్పాను కదండి ఇందాక, మన మనసులో ఏదో చేద్దామని అనుకుంటున్నది కూడా శివుడికి తెలుస్తుంది. కాబట్టి శివుడు ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. శివుడు నందీశ్వరుడికి తాను ఎక్కడ ఉంటాడో నందీశ్వరుడు అక్కడ ఉంటాడని వరం ఇచ్చాడు. అంటే ఇప్పుడు శివుడు నందీశ్వరుడిని చూస్తూ ఉండాలి. మనం కూడా ఈ భావాన్ని పెంచుకోవాలి. నందికి మొక్కి శివలింగం దగ్గరికి రండి అని ఎందుకంటారంటే, అసలు ఈ ఆనందోత్కరమైన విషయం అక్కడ ప్రారంభం కావాలి. నందీశ్వరుణ్ణి శివుడు చూస్తున్నాడని నమ్మి నంది ఎలా భావిస్తున్నాడో మనం కూడా మిమ్మల్ని ఎప్పుడూ శివుడు చూస్తున్నాడని భావించాలి. దీనినే సాకారోపాసనగా దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యుల వారు చెప్పారు. ఒక్క పరమశివుడే 8 మూర్తులుగా కనబడుతూ ఉంటాడు. మనం మన కంటితో శివుణ్ణి అలా చూడవచ్చు. దీనిని అష్టమూర్తి శివుడు అని పిలుస్తారు. మొదటి మూర్తి సర్వ. అందుకే శివుణ్ణి ఆరాధన చేస్తే తప్పకుండా ఈ 8 నామాలతో పిలవాలి అంటాడు. ఏంటంటే అవి సర్వరూపాయ క్షితమూర్తయే నమః అని ఒక బిల్వపత్రము పుష్పము వేస్తారు. సర్వ అంటే భూమిని అధిష్ఠించి ఉండువాడు అని అర్థం. అష్టమూర్తి శివలింగం, కరోడ్, ఈ భూమి అంతా శివస్వరూపంగా ఉంటుంది. అలా ఉంటుందనడానికే కంచిలో పృథ్వీలింగం అయి ఉంటాడు. రెండవ నామం భవ. భవ అంటే నీరు. అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే, భగవంతుడు బ్రతికే క్షణానికి వచ్చిన మొట్టమొదటి రూపం నీరు. అందుకే లింగపురాణం అంటుంది, సంజీవనం సమస్తస్య జగత్తస్య లీలాత్మిక భవయత్ ఇచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః. సర్వుడు కొంతమంది నీటి యందు భగవంతుడిని చూసి భవుడు రమించిపోయారు. ఆయన నీటి రూపంలో ఉండి లోకాన్ని పోషిస్తున్నాడు. ఆ తర్వాత నామం ఉగ్ర. లోపల వాయువు ఆయనే, బయట వాయువు ఆయనే. బయట వాయువు లోపలికి వెళ్ళినా, వాయువు అంటే గాలి, లోపలి గాలి బయటకు వచ్చినా దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే భవతి అన్నాడు. అంటే మంగళం, శుభం. ఇప్పుడు లోపల ఉన్నది బయటికి రాలేదు, బయట ఉన్నది లోపలికి వెళ్ళలేదు. ఆ శుభం కాస్త ఏమైందండి? శవం అయిపోయింది, అమంగళం అయిపోయింది.
బయట దానిని లోపలికి, లోపల దానిని బయటికి పంపుతూ వాయువును అధిష్ఠించి ఉంచి సర్వలోకాలను నిలబెట్టుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో, సర్వలోకాలను పడగొడుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఉగ్రహ, వాడే శివుడు. మన బ్రతుకు ఆయన మీదే ఉంది. భవ ఇత్సి భవతి, బతికి ఉన్నావు ఆయన వల్లనే మనం బతికి ఉన్నాం. ఆ తర్వాత నామం భీమః, ఆకాశరూపుడు. ఆకాశం అంతటా ఉంటుంది, కానీ ఈ కంటి చేత దర్శనం కాదు. మన కన్ను ఎంతవరకు పెడుతుందో అంతవరకే ఆకాశాన్ని చూస్తాం. ఆ ఆకాశంలోనే ఉంటాం. మనలో ఆకాశం ఉంది. ఆకాశం ఉండడం వల్లనే మనలో రక్తం ప్రవహిస్తోంది, తిన్నది జీర్ణం అవుతోంది, ఇంకా మిగిలిన పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి శివుడు ఆకాశ రూపుడై ఉన్నాడు. అందుకే చిదంబరంలో ఆకాశలింగం, ఆకాశలింగం, చిదంబరం, వాయులింగం, శ్రీకాళహస్తి, జలలింగం, జంబుకేశ్వర, ఈశాన సూర్యుడై ఉన్నాడు. అందుకే కోణార్కలో సూర్యలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం తానే అయి ఉన్నాడు అని చెబుతున్నాడు. మహాదేవ, ఈ పేరుతో మనం తినకూడనివి తినేసి అనారోగ్యాలు తెచ్చుకుంటే వచ్చిన అనారోగ్యానికి ఉపశాంతి పొందేటట్టుగా ఓషధులై వైద్యశక్తిని బాగా ప్రకాశింపచేసేవాడిగా సోముడై ఆకాశం నందు ప్రకాశిస్తున్నాడు. సీతాగుండంలో చంద్రలింగమై ఉన్నాడు. చంద్రమా మనసోజత, లోపల మనస్సై ఆ చంద్రుని చేత ప్రకాశిస్తోంది. రుద్ర, అగ్ని రూపంలో ఉన్నాడు. అగ్ని రూపంలో ఉండి దుఃఖాన్ని పోగొడుతున్నాడు. రుద్రశబ్దం ఏడుపుని పోగొడుతుంది. ఏడుపు పోవడానికి శాశ్వతమైన పరిష్కారం ఎందులో ఉంటే ఏడుపు ఉంటుందో అందులో ఉండకుండా ఉండడాన్నే రుద్ర అంటారు. సుఖము దుఃఖము అనేవి మనస్సు వలన కలుగుతాయి. శరీరంలో ఉన్నావు కాబట్టి మనస్సు ఉంది, అంతే కదండి. మనం శరీరంతో ఉన్నాం కాబట్టి మనకు మనస్సు ఉంది. ఈ శరీరం లేకుండా చేసుకోవాలంటే శివానుగ్రహంతో వేరొక జన్మ లేకుండా చేసుకోవాలి. కాబట్టి దుఃఖానికి ఆలవాలమైన ఈ శరీరాన్ని జ్ఞానాగ్ని చేత తీసేస్తాడు. ఆ జ్ఞానాగ్ని అయినటువంటి అగ్నిలింగం రూపంలో ఎక్కడున్నాడు ఆయన? అరుణాచలంలో ఉన్నాడు. వయస్సుతో పెద్దరకం తెచ్చుకుంటే సరిపోదు కదండి. అగ్నిలింగం అరుణాచలం ఆరాధన చేత, ఉపాసన చేత పెద్దరకాన్ని తెచ్చుకోవాలి. అందుకే మన జీవితంలో అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అని 2 భాగాలు చేస్తాడు పరమేశ్వరుడు. అరుణాచలం వెళ్ళక ముందు ఉండే జీవితం అంతా ఒక రకం, వెళ్ళిన తర్వాత మన జీవితంలో జరిగే మార్పులు ఇంకొక రకం. ఆ పుణ్యాన్ని ఖాతాలో వేయాలి అంటే మనం అరుణాచలం వెళ్ళి తీరాలి, వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి తీరాలి. అది ఎలాగా? ఏ ఆటోలోనో, కారులోనో, బస్సులోనో వెళ్ళిపోవడం కాదు. మన పాదాలతో మనం చెప్పులు లేకుండా నడవగలిగేటటువంటి ప్రయత్నం చేసి అవుతుంది. ఒక 4-5 గంటలు పడుతుంది, అయినా సరే. అందుకే ఎప్పుడో రిటైర్ అయిపోయాక ఆ డబ్బులేవో పెట్టుకుని తీర్థయాత్రలకు పెడతాం అంటే అది పొరపాటు. ఈ రోజులను బట్టి ప్రతి ఒక్కరికి 40 వచ్చేసరికి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఆ తర్వాత అదేమిటండి షుగర్లు, బీపీలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ లోపులోనే వయసులో ఉండగానే ఒక్కసారి మనం ఈ క్షేత్రాలన్నీ తిరిగేసాం అనుకోండి, జ్ఞాపశక్తి ఉంటుంది. వయసులో ఉంటాం కాబట్టి ఓపికగా అన్నీ తిరగడానికి ఉంటుంది. ఎంతసేపు ఏదో ఊటీ వెళ్ళిపోదాం, కొడైకెనాల్ వెళ్ళిపోదాం అనే ఆలోచించకూడదు. ఎంజాయ్మెంటే కాదు, పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే. ఈ మధ్య మా బంధువుల పెళ్ళి ఒకటి అయింది. వాళ్ళు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు హనీమూన్కి ఏదో పెడతారనంటే ఎక్కడికి ప్లాన్ చేస్తారని అడిగితే కాశీ పెడుతున్నామండి అత్తయ్య గారు అన్నాడు. నేను నిజంగా ఏదో వెటకారంగా వేళాకోళంగా అన్నాడేమో అనుకుని ఇందాక కాశీ యాత్ర చేసినప్పుడే వెళ్ళిపోవాల్సిందయ్యా అని కూడా అన్నాను. నేను అంత అసలు అనుకోలేదు. కానీ నిజంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాశీ, అయోధ్య ఇవన్నీ చూసొచ్చారు. అది చిన్నపిల్లల వాళ్ళు, 25 ఏళ్ళు, ఆ అమ్మాయికి 23 ఏళ్ళు 24 ఏళ్ళు ఉంటాయేమో. వాళ్ళు అంత శ్రద్ధగా పెళ్ళైన తర్వాత వెళ్ళి చక్కగా తీర్థయాత్ర కింద చేసుకుని వచ్చారు. అటువంటివి చక్కగా వెళ్ళొస్తే మంచిది. ఎక్కడికెక్కడికో వెళ్ళడం ఇంట్లో ఉండదా అండి? మనసు పెట్టి భార్యాభర్తలు ఒక చోట ఉంటే అదే హనీమూను. అంతేగాని ఈ క్షేత్రాలకు వెళ్ళడం అనేది వయసులో ఉండగానే, ఈ రోజులను బట్టి చెప్పాలంటే మన శరీరంలో అనారోగ్యం రాకుండా వెళ్ళి రావడమే గొప్పతనం. పెద్దవాళ్ళం అయిపోయాక ఎవరూ తోడు లేకుండా పెడితే అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో, జ్వరం వస్తే ఏం చేయాలో, కడుపు నొప్పి వస్తే ఏం చేయాలో, ఈ భయాలతోటి వెళ్ళి పరమేశ్వరుని ఆ మూర్తిని కూడా సరిగ్గా చూడలేకుండా, ఆ రష్లో తొక్కిసలాట్లో ఉండలేకుండా, అలా ఉండే బదులు చక్కగా వయసులో ఉన్నప్పుడు ఇద్దరూ బలంగా ఉంటారు కాబట్టి వెళ్ళడం. పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి కొంత వయసు, ఒక 10 ఏళ్ళు వచ్చాయంటే వాళ్ళు తిండి వాళ్ళు తినగలరు, వాళ్ళు చెప్పగలరు, ఆకలేస్తుందనో లేకపోతే దాహం వేస్తుందనో బాత్రూమ్కి వెళ్ళాలనో చెప్పగలరు. వాళ్ళని తీసుకుని వెడితే వాళ్ళకి ఒక గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఎప్పుడో చూద్దామని కాదు,
ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళిపోవడమే మంచిది. అందుకనే అరుణాచలం ఆరాధన చేత ఉపాసన చేత పెద్దరికాన్ని తెచ్చుకోవాలి అంటారు. జ్ఞానాగ్ని చేత పెద్దరికాన్ని తెచ్చుకోవాలి. అందుకే జ్ఞానం పొందిన మహాపురుషులందరూ కౌమారాన్ని దాటకుండా ఉంటారు. సనకసనందనాదులు మహాజ్ఞానులు వాళ్ళు ఎప్పుడూ కూడా పిల్లల్లా తిరుగుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళు వృద్ధులైపోయి ఉండరు. ఇక 8వ వాడు యజమానుడు. ఇతడు పశుపతి లింగంగా కాట్మాండ్లో ఉన్నాడు. యజమాని అంటే ఎవరండి? శివుడే కదా. శివాలయంలో శివలింగం దర్శించుకునే ముందు ఒకసారి నందీశ్వరుడి దగ్గర ఆగి నేనెవరు అని మనల్ని మనం కనుక ప్రశ్నించుకున్నాం అనుకోండి, దీనికే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఎంతో గంభీరంగా చెప్పారు. మనం శివానంద లహరిలో చెప్పుకున్నప్పుడు ఆ శ్లోకాన్ని కూడా చెప్పుకున్నాం, దానికి అర్థాన్ని కూడాను. ఆయన అన్నారు, మహానుభావ, నాకు స్మృతులు రావు, శాస్త్రం రాదు, వైద్యం రాదు, శకున శాస్త్రం తెలీదు, పాటలు పాడడం రాదు, కవిత్వం చెప్పడం రాదు. నాలాంటి వాడిని రాజులు ఎందుకు మెచ్చుకుంటారు? నాకేమీ రాదు అనే నేను ఎటువంటి వాడిని? ఏమీ రానివాడు పశువు. ఇప్పుడు నేను పశువుని, నీవు పశుపతివి, కాబట్టి నన్ను ఏలుకో, ఇంకా నాకు మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు అన్నాడు. ఎంత చక్కగా చెప్పారండి ఆయన. మనం పశువు అయితే ఆయన పశువులకి పతి అంటే రాజు, కాబట్టి మనల్ని ఆయన చూసుకుంటాడు, భయం లేదు మనకి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పశుపతి అనే నామాల్లో 3 ఉంటాయి. పశువు, పాసము, పశుపతి. పశువు అంటే జంతువు, పాసం అంటే మెడకు కానీ ఒక గుంజకు కానీ ఒక తాడు లాంటిది కడతారు, అది పాసం. పశుపతి దానిని విప్పేవాడు. శివుడికి కట్టడం రాదు, విప్పడం మాత్రమే వచ్చు. శివ, నీకు అన్నీ తెలుసు, నాకేమీ తెలియదు అని ఈ వినయంతో ఈ భక్తితో వృషభం దగ్గరికి వెళ్ళి నందీశ్వర దర్శనం చేసి నేనెవరినో నాకు తెలియజేయి శంకరా అని మనం అడగాలి. అప్పుడు మనకి సత్యం తెలిసి పాసం విడిచిపోయి మనమే పశుపతి అయిపోతాం. ఇదే తత్వమసి, ఇదే మహావాక్యం. ఈ మహావాక్యాన్ని ఆవిష్కరించి మనల్ని ఆయన శివుడిని చేస్తాడు. ఆ జ్ఞానం చేత ఇప్పుడే మనం శివుడిగా నిలబడిపోతున్నాం. అలాంటి దర్శనం మనకు అనుగ్రహించడానికి ఈ జ్ఞానాన్ని ప్రచోదనం చేసినవాడు నందీశ్వరుడు. దీనిని అనుగ్రహంగా మనం తెచ్చుకోవాలి, భక్తితో జ్ఞానానికి వెళ్ళాలి. అందుకే నందీశ్వరుడు ఆంధ్రదేశంలో నంది మండలం అనే ప్రాంతంలో నవనందులుగా తపస్సు చేశాడు. అవే ప్రథమనంది, నాగనంది, శివనంది, కృష్ణనంది లేదా విష్ణునంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, భానునంది అనేవి. ప్రథమనంది దేవాలయం నాగనంది, శివనంది దేవాలయం, మహానంది, గరుడనంది, సోమనంది. కాబట్టి ఇవి ఉన్నాయన్నమాట. ఈ ప్రథమనంది ఇది నంద్యాల రైల్వే స్టేషన్కి సమీపంలో ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. ఇక నాగనంది ఇది నంద్యాల బస్టాండ్ సమీపంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉంటుంది. ఈ సోమనంది కూడా అంతే, జగజ్జని దేవాలయం ఉంటుంది కదండి, అక్కడ దగ్గరలో ఉంటుంది, నంద్యాలలోనే. సూర్యనంది, శివనంది ఇవి కూడా ఇవన్నీ కూడా నంద్యాల దగ్గరే ఉంటాయి అన్నమాట. అయితే నంద్యాల నుండి మహానందికి వెళ్ళే రోడ్లో తిమ్మవర గ్రామ సమీపంలో ఈ కృష్ణనంది, విష్ణునంది ఇలాంటివి ఉంటాయి. 2 మైళ్ళు ఎంతో దూరంలో ఉంటాయి. ఈ నందిని దాటి పెడితే మహానంది క్షేత్రం వస్తుంది. ఈ గరుడ నంది మహానంది క్షేత్రంలో మహానంది గుడికి సమీపంలో ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు పెడతారని. కాబట్టి ఇది మహానంది దేవాలయంలో బయటకు వచ్చేసిన తర్వాత గోపురానికి సమీపంలో వినాయక నంది ఉంటుంది. అందుకే నంది తపస్సు చేసిన చోట ప్రతి చోట ఒక శివలింగం ఉంటుంది. ఆయనకి నంది విద్య అని కూడా పేరు. అయ్యగారి అనుగ్రహాన్ని ఎంత పొందాడో అయ్యగారి రూపమైన అమ్మవారి అనుగ్రహం కూడా అంతే పొందాడు. అమ్మవారు తన విద్యా రహస్యాలన్నంతటినీ కూడా నందికి చెప్పింది, నంది లోకానికి చెప్పాడు. అమ్మవారి శ్రీ విద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే లలితా సహస్రనామంలో నంది విద్యా నటేశ్వరి అని ఒక మాట ఉంటుంది. నందీశ్వరుడి ప్రజ్ఞ చాలా గొప్పది. ఇప్పటికీ మనకి చరనంది అని ఒకటి ఉంటుంది, స్థిరనంది అని ఇంకోటి ఉంటుంది. చరనంది అంటే కదులుతుంది. పూర్వం శివాలయంలో 2 నందులు పెట్టేవారు, ఒకటి స్థిరనంది, రెండవది చరనంది. ఎందుకంటే పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవాళ్ళు కాదు, హాస్పిటల్స్ అవి ఉండేవి కాదు కదండి. శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ఎవరికైనా ప్రసవం అవ్వక బిడ్డ అడ్డం తిరిగితే వాళ్ళని తీసుకువెళ్ళడం కుదరకపోతే తల్లి బిడ్డ బతకాలంటే వైద్యుడి దృష్టి పడాలి. కాబట్టి అంతరాలయంలోంచి అది కుదరదు కనుక చరనంది శివుడికి అభేదం కనుక, అంటే నంది తిరిగితే శివుడు తిరిగినట్టు. అందుకే గబగబాయుడిని తీసుకొచ్చి ముఖమండపం దగ్గరికి తీసుకొచ్చి తలుపులు తీయించి ఆవిడ బాధపడుతున్న వైపుకి చరనందిని తిప్పేసేవారు. చరనందిని
ప్రసవానికి బాధపడుతున్న ఆవిడ వైపు తిప్పగానే ఆవిడకి చాలా సులువుగా ప్రసవం అయిపోయేది. అందుకే పూర్వం శివాలయంలో చరనంది అని కూడా ఉండేది. అందుకని అంతటి గొప్ప మహానుభావుడు నందీశ్వరుడు. ఆయన ఈ లోకాన్ని ఆ రకంగా రక్షిస్తున్నాడు. కాబట్టి నందీశ్వరుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతటి పరమభక్తుడైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి నందీశ్వరుడి చరిత్ర మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ నందీశ్వరుడి దయ వలన మనకి పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలగాలని కోరుకుంటూ రేపటి పారాయణంలో మనం చండీశ్వరుడి గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.